ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆగండి అపూర్వ, అక్కడే ఆగు. లోపలికొచ్చావనుకో మర్యాదగా ఉండదు. ఏయ్ పూర్ణి, ఏంటా మాటలు? నువ్వు పైకెళ్ళి చదువుకో. అమ్మా, ఈరోజు నువ్వు మాట్లాడుకో, నేను మాట్లాడతాను. చూడు, కార్ చెడిపోతే బలవంతంగా లిఫ్ట్ ఇవ్వరు. కప్పు కాఫీతో మా అమ్మ నోరు మూయించి మీ అమ్మాయితో మా అన్నయ్య పెళ్లికి ఒప్పించమని అడగడాలు, ఈ నాటకాలన్నీ మా దగ్గర కుదరవు. మర్యాదగా వెళ్ళిపో. ఇంకెప్పుడు మా ఇంటి వైపు చూడకు. బాగా చెప్పావు పూరి. నేనేమి ఇష్టపడి అడగడం లేదులే. నా కూతురికి ఇష్టపడి సంబంధం మాట్లాడలేదు. ఏదో నా కూతురు ఇష్టాన్ని కాదనిలేక నాటకం ఆడాను. అదే ఈరోజు కొంచెం సీరియస్గా మాట్లాడదామని అడుగుదామని వచ్చాను. అవసరం లేదు. మర్యాదగా ముందు నువ్వు బయటికి పో. పూర్ణి, అపూర్వ గారు అంత వివరణ ఇచ్చాక కూడా నువ్వింకా అంత బెట్టు చేయడం మంచిది కాదు. నువ్వు పైకి వెళ్ళి చదువుకో. చిన్నపిల్ల, దాని మాటలు మీరు పట్టించుకోకండి. మీరు రండి అపూర్వ గారు. చాలా థ్యాంక్స్. పూరి, నీ కోపంలో అర్థం ఉంది. నేను మిమ్మల్ని ఎంతగా అవమానించానో, ఎంత దుఃఖ పెట్టానో నాకు తెలుసు. అలాంటి నా మీద కోపము, ద్వేషము గాక ప్రేమ ఉందని నేనెలా అనుకుంటాను? ఇవి చేతులనుకోకండి వదిన గారు. దయచేసి నేను చేసిన తప్పుల్ని మన్నించండి. ఇంకా నాలో అహంకారం తగ్గలేదు. అందుకే చేతులు పట్టుకుని కాళ్ళు అనుకోండి అంటుంది అని మీకు అనిపిస్తే కాళ్ళు కూడా పట్టుకుంటాను. అయ్యో, మీరు పెద్దవాళ్ళు, అంత పని చేయకండి. మా బతుకులు అతలాకుతలమైపోయాయన్న కోపమే తప్ప మీ మీద పగ, ప్రతీకారం తీర్చుకోవాలన్న ద్వేషం నాకు లేదు. కూర్చోండి. అమ్మ దీనికి మర్యాద ఇచ్చి కూర్చోమంటుందేంటి? అమ్మకేమైంది అసలు? ఛా! చెప్పండి. అసలు చెప్పడానికి, కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. మీ అబ్బాయి రిజెక్ట్ చేశాడు అని మా నక్షత్ర సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోయింది. ఏదో అదృష్టం కొద్దీ బతికింది. మీ అబ్బాయి కోసం చచ్చిపోబోయింది అని మా వారికి తెలిస్తే ఆయన దాన్ని చంపేస్తారనే భయంతో తెలియకుండా జాగ్రత్త పడ్డాను. బావ లేకపోతే మళ్ళీ చచ్చిపోతాను అని మంకుపట్టు పట్టడంతో నేను ఏదోలా మీ అబ్బాయి నొప్పించి పెళ్లి చేస్తానని మాటిచ్చాను. అది కూడా నేను మనస్ఫూర్తిగా ఇచ్చిన మాట కాదు. దాని మనసుని నేను ఎలాగైనా మార్చగలనన్న నమ్మకంతో ఏదో ఆ మాట ఇచ్చాను. కానీ రాను రాను పరిస్థితులు చేదాటిపోతున్నాయి. నా కూతురు మీ కొడుకు మీద పీకలొత్తు ప్రేమ పెంచుకుంది. నేనెంత చెప్పినా వినడం లేదు. ఏ క్షణమైనా నా కూతురి ప్రేమ వాళ్ళ నాన్నకి తెలిసిపోయి దాని ప్రాణాలెక్కడ తీసేస్తారోనని భయం నాలో మొదలైంది. అందుకే నా కూతుర్ని బ్రతికించుకోవడం కోసమే మీ అబ్బాయినిచ్చి మా నక్షత్రకి పెళ్లి జరిపించమని అడగడానికి వచ్చాను వదిన గారు. వా, సూపర్! అవసరం పడింది గనక అపూర్వ గారు ఆకాశం నుంచి నేల మీదకి, నేల మీద నుంచి పాతాళానికి కూడా కూరుకుపోవడానికి సిద్ధమైపోయారు. పూర్ణి, నేను మాట్లాడుతున్నాను కదా. అడుగమ్మా.
అన్నయ్యనిచ్చి పెళ్లి చేసినంత మాత్రాన వాళ్ళ ఆయన గారు వీళ్ళ కూతుర్ని చంపకుండా వదిలేస్తారేమో అని అడుగు. దానికి కూడా సొల్యూషన్ ఉంది పూరి. పెళ్లి చేసి వాళ్ళిద్దరిని దూరంగా ఎక్కడికైనా పంపించేద్దాం. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా మా వారికి నచ్చ చెప్పుకుని తిరిగి ఇక్కడికి తెచ్చుకుందాం. ఏమంటారు? ఆ మీ దగ్గర సొల్యూషన్స్ ఉంటాయేమో, కానీ మా దగ్గర మీ ప్రతి మాటకి ఎస్ అని ఊకొట్టే ఆన్సర్స్ ఉండవు. పూర్ణి, పెద్దవాళ్ళం మాట్లాడుతున్నాం కదా, నువ్వాగు. చూడండి అపూర్వ గారు, మీరు చెప్పాల్సిందంతా చెప్పారు. ఒక తల్లిగా మీరు పడుతున్న బాధ, ఆవేదన అంతా మాకర్థం అవుతోంది. కానీ దయచేసి నన్ను క్షమించండి. మీ అమ్మాయితో మా గగన్ పెళ్లి మాత్రం జరిపించలేను. మీ అమ్మాయి చెప్పినట్టు నేను ఇంత దిగొచ్చి అడుగుతున్నా కూడా కొంచెం కూడా కనికరం లేదా వదిన గారు? మీ పరిస్థితి మాకు అర్థమవుతుందండి, కానీ నా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి. నేను చెప్పిన మాట మా గగన్ వింటాడు కదా అని చెప్పి వాడికిష్టం లేని నక్షత్రనిచ్చి కట్టబెట్టి వాడి జీవితాన్ని నాశనం చేయలేను కదా. నాశనం ఎలా అవుతుంది? ఆ? మా ఇంటికి ఏకైక వారసురాల్ని మీ అబ్బాయి కట్టుకుంటే తన జీవితం నల్లేరు మీద నడక అవుతుంది కదా వదిన గారు. సంబంధం కలుపుకోవడానికి వదిన గారు అంటున్నారని అర్థమవుతోంది. కుదరదని చెప్పేస్తున్నాను కదా. పదే పదే వదిన గారు అనటం వదిలేయండి. ఎప్పటిలాగే నన్ను శారద అని పిలవండి. అలాగే డబ్బుంటేనే జీవితం నల్లేరు మీద నడిచినట్టు కాదు. భూమి లాంటి మంచి మనసుంటే పేదరికంలో కూడా జీవితం మల్లెతీగలా అల్లుకుపోతుంది. ముందు మీరది తెలుసుకోండి. ఇక్కడ నేను నా కూతురు గురించే మాట్లాడుతున్నాను కదా, మధ్యలో ఆ భూమి ఎందుకు వచ్చిందండి? ఎందుకంటే భూమిని నా కోడలిగా చేసుకోవాలని ఆశపడుతున్నాను గనక. అది మీకు తెలుసు కదా. అది చీకొట్టి మిమ్మల్ని బయటికి పంపించేసింది కదా, అయినా ఇంకా ఎలా ఆశపడుతున్నావు? భూమికి పెళ్ళైపోలేదు కదా. ఎలాగైనా కలవచ్చేమో అని ఆశపడ్డంలో తప్పే ఉంది. వదిలేసే శారదా, అలాంటి ఆశలేమైనా ఉంటే వదిలేసుకో. నా మాట విను, వదిలేసుకో. మా నక్షత్రాన్ని గగన్కిచ్చి పెళ్లి చెయ్యి. అందరూ బాగుంటావు. చేయకపోతే జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.